వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బాంబే రవ్వతో కేక్ తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు 1.5 కప్పు బాంబే రవ్వ. ఈ కప్పుతో, ఇలాంటి కప్పుతో నేను 1.5 కప్పు తీసుకున్నాను. 1.5 కప్పు రవ్వ, 1/2 కప్పు మైదా, 3/4 కప్పు షుగర్ పౌడర్, 1/2 కప్పు బటర్ లేదా నెయ్యి, లేకపోతే రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. పెరుగు 1/4 కప్పు, పాలు 1 కప్పు, బేకింగ్ పౌడర్ 3/4 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి వేసుకోవచ్చు ఏవైనా, ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, వంట సోడా 1/2 టేబుల్ స్పూన్. ముందు ఒక బౌల్ తీసుకొని ఇందులో కరిగించిన బటర్ వేసుకోవాలి. నెయ్యి అయినా నూనె అయినా ఏవైనా వేసుకోవచ్చు మనము, రిఫైండ్ ఆయిల్. దీంట్లో షుగర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. విస్కర్తో బాగా కలపాలి. దీంట్లోనే ఇప్పుడు రవ్వ కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మైదా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్, ఇది కూడా వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోనే పెరుగు కూడా వేసుకోవాలి. 1/4 కప్పు పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పాలు వేసుకోవాలి. ఇలా పాలు కూడా పోసుకోవాలి. 1 కప్ మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసిన తర్వాత ఒక 20 నిమిషాలు మూత పెట్టి పక్కన పెడదాం. 20 నిమిషాలు పక్కన ఉంచుదాం. 20 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇది కేక్ బ్యాటర్, ఇది చాలా గట్టిగా అయింది. కొన్ని పాలు పోస్తున్నాం. ఇలా కొన్ని పాలు పోసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో బేకింగ్ పౌడర్ 3/4 టీ స్పూన్ వేసుకుందాము. ఇప్పుడు వంట సోడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను కిస్మిస్, సారపలుకులు, బాదాం, కాజు సన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. కొన్ని పైనుంచి వేస్తాను. తర్వాత టూటీ ఫ్రూటీ ఉంటే కూడా అవి కూడా వేసుకోవచ్చు. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుందాం. ఇట్లా మనం కుక్కర్లో ఇసుక పోసుకోవాలి. ఒక 250 గ్రామ్స్ అంతా. మనకు ఉప్పు అయినా సరే, ఒకవేళ ఇసుక అందుబాటులో లేకపోతే ఉప్పు అయినా వేసుకోవచ్చు. మనం రోజు వంటల్లో వేసుకునే ఉప్పు అయినా సరే వేసుకోవచ్చు. వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా వేడెక్కనివ్వాలి. ఇది విజిల్ తీసేయాలి. కుక్కర్ మూతది, రబ్బర్ కూడా తీసేయాలి. 10 నిమిషాలు బాగా వేడెక్కనివ్వాలి. మనం కేక్ ఎలా చేస్తామో దాంట్లో ఆయిల్ పెట్టుకోవాలి. మొత్తం గిన్నెలో
దగ్గర కేక్ టిన్ లేకపోతే మామూలుగా మనం వాడుకునే గిన్నెలలో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఇందులో మైదా పిండి చల్లుకోవాలి. ఇట్లా వేయడం వల్ల కేక్ మంచిగా ఈజీగా వచ్చేస్తుంది మనకి. మైదా పిండి మొత్తం వేసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా వచ్చిన పిండి తీసేయాలి. ఇది దీంట్లో కేక్ బ్యాటర్ వేసుకోవాలి నిదానంగా. బ్యాటర్ అంతా వేసుకోవాలి. ఇది కుక్కర్లో పెట్టుకుందాం. 10 నిమిషాలు బాగా వేడెక్కింది ఇసుక. దీంట్లో స్టాండ్ వేసుకోవాలి. ఇలాంటి స్టాండ్ వేసుకొని గిన్నె పెట్టుకుందాం మనం. స్టాండ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది కుక్కర్ వేడిగా ఉంటుంది కదా. కుక్కర్కి తాకకుండా మధ్యలో పెట్టుకోవాలి దీన్ని స్టాండ్ పైన. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. విజిల్ రబ్బర్ ఏం పెట్టద్దు. మూత పెట్టుకొని ఒక 30 నుంచి 40 మినిట్స్ వరకు అయిన తర్వాత చూసుకోవాలి. 30 మినిట్స్ అయిన తర్వాత ఆ లోపల కేక్ రెడీ అవుతుంది. సిమ్లో పెట్టుకోవాలి. ముప్పై నిమిషాలు అవుతుంది. మూత తీసి చూస్తాం. రవ్వ ఇంకా అంటుకుంటుంది. ఇంకో 10 నిమిషాలు పెడదాం స్టవ్ పైన. మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వేసేసుకుందాం. మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని మూత పెట్టి మళ్ళీ 10 నిమిషాలు పెడతాం స్టవ్ పైన. వేసుకుని సిమ్లో పెట్టుకొని 10 మినిట్స్ పెడదాం. 40 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. కేక్ రెడీ అయిందేమో చూద్దాం. మూత తీసి చూస్తాం. నైఫ్కి ఏమంటట్లేదు. కేక్ రెడీ అయింది, రవ్వ కేక్. గిన్నె తీసి జాగ్రత్తగా బయట పెట్టుకుందాం. కేక్ చాలా బాగా వచ్చింది. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో పెడదాం. రవ్వ కేక్ పూర్తిగా చల్లారితే ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. ముందు చాకుతో ప్లేట్లో వేసుకుందాం. వావ్, కేక్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇట్లా వేసుకుందాం. కేక్ మెత్తగా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.